హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాళ్లబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పుని ఎంతో రుచిగా అచ్చమైన ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేస్తున్నానో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, చూసేయండి. ఈ పప్పును తయారు చేయడానికి ముందుగా మనం చాలా ఫ్రెష్గా లేతగా ఉండే గోంగూరనైతే తీసుకోవాలండి. నేను పెద్ద కట్టలుగా ఉండే గోంగూరను 2 కట్టలు తీసుకున్నానండి. చాలా లేతగా ఉంది, ఆకు కూడా చూసేయండి. నేను తీసుకునే 350 గ్రాముల వరకు కందిపప్పుకు ఈ రకంగా 2 పెద్ద కట్టల వరకు గోంగూర అయితే సరిపోతుంది. మీరు చిన్న కట్టల గోంగూర తీసుకున్నట్లయితే మాత్రం 5 నుండి 6 వరకు గోంగూర కట్టలు సరిపోతాయి ఈ 350 గ్రాముల వరకు తీసుకునే కందిపప్పుకు. అలాగే గోంగూరను ముందుగా ఆకుల్ని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా సన్నగా గోంగూరను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూర పప్పులోకి చాలా స్పెషల్గా ఆనియన్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఈ రకంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. సుమారు 7 నుండి 8 వరకు. ఈ పచ్చిమిరపకాయలకి ఇలా మధ్యగా ఒక ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది, కట్ చేయని అవసరం లేదండి. ఇలా మధ్యగా ఒక ఘాటును పెట్టుకొని మనం పప్పులోకి యాడ్ చేసుకుంటాము. పచ్చిమిరపకాయల్ని ఇలా నేను చెప్పినట్లుగా మీరు పప్పులో యాడ్ చేస్తే ఆ పప్పులో ఉండే ఉప్పు, కారం, పులుపు మొత్తం కూడా ఈ పచ్చిమిరపకాయల్లోకి వెళ్ళిపోయి మనం తింటున్నప్పుడు ముద్దకి కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కొక్క ముద్దకి ఒక్కో బైట్ ఈ పచ్చిమిర్చిని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ఆంధ్ర స్టైల్లో ఈ గోంగూర పప్పుని తయారు చేసుకొని ఖచ్చితంగా రుచి చూడండి. నేను ముందుగానే పప్పును ఉడికించి పెట్టుకున్నానండి. 350 గ్రాముల వరకు కందిపప్పుని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా తొడిమలతోనే యాడ్ చేసుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. ఈ గోంగూర పప్పులోకి ఈ విధంగా ఆనియన్స్ ని ఇలా హోల్ ఆనియన్ ని అంటే ముక్కలుగా కట్ చేయకుండా ఇలా ఆనియన్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుంటాను కాయలుగా. ఇలా యాడ్ చేయడం వల్ల ఉడికిపోయిన తర్వాత ఈ ఆనియన్స్ అనేవి మంచి రుచిగా ఉంటాయండి. మా ఫ్యామిలీలో ఈ ఆనియన్స్ని గోంగూర పప్పుతో ఈ విధంగా తినడం అంటే చాలా ఇష్టం. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ ఆనియన్ని ఇలా హోల్ ఆనియన్స్ని వేసుకొని గోంగూర పప్పుని తయారు చేసుకోండి. మేము ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఆనియన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనియన్గా నేను వేస్తూ ఉంటాను. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి నేను ఈ ఆనియన్స్ని యాడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలానే ఒకసారి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఆనియన్ని యాడ్ చేయండి. ఆనియన్ ముక్కలుగా కట్ చేయడమే కాదు, హోల్ ఆనియన్స్ని వేయడం వల్ల ఈ గోంగూర పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, నెమ్మదిగా ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయిందండి. ఇలా ఉడుకుతున్న సమయంలోనే మనం ఇందులోకి ఒక 2 ఈనెల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కరివేపాకును ఉడుకుతున్న సమయంలో యాడ్ చేయడం వల్ల కరివేపాకు యొక్క సువాసన అనేది చాలా మంచిగా పడుతుందండి ఈ పప్పుకు. తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేద్దాము, ఒక 1/2 టీ స్పూన్ వరకు. అలాగే ఇందులోకి ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము రుచికి సరిపడినంత. మనం చేస్తున్న గోంగూర పప్పు కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది. అందుకోసం మీరు ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాల్సి ఉంటుందండి. మీరు రుచి చూసుకొని రుచికి సరిపడినంత ఈ ఉప్పుని అలానే కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి రాళ్ల ఉప్పునైతే వాడుతున్నాను. తర్వాత ఇందులోకి కారాన్ని కూడా మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. కానీ అన్ని పప్పుల్లో మాదిరిగా కాదు, కొంచెం ఎక్కువగానే ఇందులోకి ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత చూసేయండి, ఆనియన్స్ మంచిగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన ఆనియన్స్ అనేవి ఈ గోంగూర పప్పులోకి చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ఈ గోంగూర పప్పులోకి ఇలా ఆనియన్ని వేసుకొని మీరు ఒక్కొక్క ముద్దలోకి తిన్నారు అని అంటే మరొకసారి ఖచ్చితంగా ఇలా ఆనియన్స్ లేకుండా ఈ గోంగూర పప్పుని అస్సలు తినలేరు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ స్టైల్లో గోంగూర పప్పుని తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఇలా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా పప్పుల్లోకి కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అలానే ఈ టెక్చర్ వచ్చే విధంగా గోంగూర పప్పుని తయారు చేసుకోండి. ఈ మాత్రం వాటరీగా ఉంటేనే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది. అలానే ఆనియన్స్ కూడా చాలా రుచిగా ఉంటాయండి ఇందులో. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా రుచి చూడండి ఈ గోంగూర పప్పుని. మనం వేసుకున్న ఉప్పు, కారం మొత్తం కూడా పప్పుకు పట్టేసిందండి. ఇంకొంచెం సేపు దీన్ని ఉడికించుకుందాం.
చేసుకుందాము మూతను పెట్టుకొని. ఈలోపు మనం పోపును సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక చిన్న కళాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 నుండి 3 వరకు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ పోపు దినుసులు కూడా నెమ్మదిగా వేగిపోవాలండి గోల్డెన్ కలర్లోకి. ఈ విధంగా పోపుని మాడకుండా నెమ్మదిగా సిద్ధం చేసుకోవాలండి. పప్పు ఎంత జాగ్రత్తగా ఎంత రుచిగా చేస్తామో అందులోకి పోపుని కూడా అంతే కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఈ పోపు చేయడంలోనే అసలైన రుచి వస్తుంది పప్పుకి. అందుకోసం పోపు దినుసులు అనేవి ఎక్కడా మాడకుండా నెమ్మదిగా వేయించుకోవాలి. మంచి సువాసన వస్తుందండి పోపు మంచిగా సిద్ధమైపోతున్నప్పుడు. నాకైతే మంచి సువాసన వస్తుందండి. పోపు అయితే పర్ఫెక్ట్గా కుదిరిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకుందాము. 1 పావు టీ స్పూన్ వరకు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, అలానే మంచి అరుగుదల కూడా ఉంటుంది ఇంగువని యాడ్ చేయడం వల్ల. మంచి సువాసన కూడా. మీరు ఖచ్చితంగా ఇంగువని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇంగువని ఇలా పోపులోకి యాడ్ చేసుకున్న తర్వాత పోపు మొత్తాన్ని కూడా పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందామండి. పప్పు చూడండి ఈ విధంగా ఉడికిపోతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి పోపుని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా పోపు మొత్తాన్ని కూడా పప్పులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. పోపు మొత్తం కూడా పప్పులోకి పట్టే విధంగా. ఈ గోంగూర పప్పులోకి మీరు గమనించారా, నేను ఎక్కడా చింతపండుని కానీ నిమ్మకాయని కానీ అలాగే టొమాటోని కూడా వాడలేదు. అచ్చంగా గోంగూరతోనే ఇందులో ఉన్న రుచిని మనం బయటికి తీసుకొస్తామన్నమాట. గోంగూర పప్పుని నేను చెప్పినట్లుగా ఈ స్టైల్లో మీరు ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి. వారానికి ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ గోంగూర పప్పుని తప్పకుండా చేసుకొని తీరుతారు. అంతే, అంత రుచిగా ఉంటుందండి. ఆనియన్స్ చూసారా ఎంత బాగున్నాయో, మంచిగా ఉడికిపోయి ఉన్నాయండి. ఆనియన్ని అలానే పచ్చిమిర్చిని మనం ఈ గోంగూర పప్పుతో పాటు ఒక ముద్దతో ఇలా ఒక బైట్గా తీసుకోండి. ఎంత రుచిగా ఉంటుందంటే పప్పు అంటే ఇష్టపడని వారు కూడా ఖచ్చితంగా తింటారు. అలాగే ఒక ముద్దతో వదిలిపెట్టరండి. ఇలా పప్పుని చేసి పెట్టారనంటే 10 ముద్దలు లాగించేస్తారు. అందుకే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ గోంగూర పప్పుని ఇలా ఆనియన్స్ వేసి తయారు చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. పచ్చిమిర్చి అలాగే ఆనియన్ చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్లుగా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన గోంగూర పప్పు అనేది పూర్తిగా సిద్ధమైపోయిందండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంతో కమ్మని నెయ్యితో ఈ గోంగూర పప్పుని సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.